కార్మిక చైతన్య యాత్ర బొగ్గుగని కార్మిక చైతన్య యాత్ర అని చెప్పి నేనే శ్రీరాంపూర్ ప్లాన్ చేసి అది కొనసాగుతాను. ఇవాళ ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారి మాటలకి చేతులకి ఎంత వ్యత్యాసం ఉంటుందో, మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు తల్లిని దాటం అనేటువంటి అర్థమైంది. కాబట్టి ఇవాళ అన్ని కార్మిక సంఘాలతో నాయకులంతా కూడా డిఎంఎస్ చేస్తున్నటువంటి వాదన లేవనెత్తిన అంశాలు నిజమైన తెలుస్తాయి. భూకంపాలు వస్తున్నాయి, భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి, మొత్తం ఊర్ల కూళ్ళు ఖాళీ చేసే పరిస్థితి వస్తుంది, మొత్తం మానవ విధ్వంసం జరుగుతూ ఉంది. ఇంత అన్యాయమా, పైసలు తప్ప ఇంకోటి లేదా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ మైండ్ ఒక్కటన్నా ఓపెన్ చేసింది. వారు స్వయంగా ఓపెన్ చేస్తా అని చెప్పి మాటిచ్చిన మైండ్ కూడా ఓపెన్ కాదు. మొత్తం తెలంగాణలో అన్ని ఓపెన్ కాస్ట్ మైండ్ అవుతున్నాయి. ఇవాళ 1,20,000 మందితో సిరులు కురిపించిన ఆ సింగరేణి, ఆ 1,20,000 మంది కార్మికులు అల్లుకొని జీవించేటువంటి నా ఉత్తర తెలంగాణ ప్రజానికానికి ఇవాళ నిరాశే మిగిలింది. దానికి సజీవ సాక్ష్యం 43,000 ఎంప్లాయీస్ ఇక్కడ